హలో ఎవ్రీవన్. నా పేరు జ్ఞానరాజు. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ కన్సల్టెంట్, వెల్నెస్ కోచ్‌గా వర్క్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 18 ½ ఇయర్స్ నుంచి. సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి ఐ వాంట్ టు షేర్ విత్ యూ వన్ వండర్‌ఫుల్ వీడియో. దీని పేరేంటంటే విచ్ ఇస్ ద హెల్తీయెస్ట్ అండ్ ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్. చాలామంది హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తింటారు గానీ, ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్ తింటున్నారో తెలియదు. సో, దాని గురించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. సో, దీన్ని ప్రెజెంట్ చేసే ముందు నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. సో, నేను ఫార్మర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గ్రూప్ 1 ఆఫీసర్‌గా జాబ్ చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో 10 ఇయర్స్ చేశాను. తర్వాత నా జాబ్ రిజైన్ చేసి, నేను న్యూట్రిషనిస్ట్‌గా, ఫిట్నెస్ కన్సల్టెంట్‌గా, పర్సనల్ వెల్‌నెస్ కోచ్‌గా 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. సో, నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్‌ని, అట్లాగనే ఫిట్నెస్ కన్సల్టెంట్‌ని, అట్లాగనే సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్‌ని, అట్లాగనే సర్టిఫైడ్ ఎక్సర్‌సైజ్ స్పెషలిస్ట్‌ని, అట్లాగనే మారథాన్ రన్నర్ అండ్ సైక్లిస్ట్‌ని, అట్లాగనే సీపీఆర్ ఏడీ సర్టిఫైడ్ అండ్ జుంబా స్ట్రాంగ్ బై జుంబా ఇన్‌స్ట్రక్టర్‌ని. సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్, నేను చదువుకుంది ఎంఎస్సీ ఇన్ జువాలజీ. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ఐ వాంట్ టు ప్రెజెంట్ దిస్ వీడియో. నా ఏజ్ కూడా 51 ఇయర్స్. సో, చాలామంది బ్రేక్‌ఫాస్ట్ తింటారు. కానీ మనకి ఏది కరెక్ట్, ప్రపంచంలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి? ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్‌తోనే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. బ్రేకింగ్ ద ఫాస్ట్. ఓకే. ఫాస్ట్ మార్నింగ్ లేవగానే మనం డైలీ తినేదనమాట. సో, ఇడ్లీనా, దోసనా, పూరీనా, లేకపోతే చపాతీనా, బ్రెడ్ అండ్ ఆమ్లెటా, ఏది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్? సో, అది హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లు చాలా ఉంటాయి హెల్తీ. నేను పోహా తింటా సార్, లేకపోతే ఓట్స్ తింటాను. లేకపోతే కొంతమంది నేను డైరెక్ట్‌గా మిల్లెట్స్ తింటాను. మిల్లెట్స్ ఉప్మా తింటాను. బట్ వీటిల్లో హెల్తీ ఏది అనేది వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్ అనమాట. విచ్ ద హెల్తీ, ఆల్రెడీ యూ ఆర్ ఈటింగ్ హెల్తీ. బట్ వాట్ ఇస్ ద బెస్ట్ ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్ ఇన్ ద వరల్డ్? సో, కొంతమంది చేసే స్కిప్పింగ్ ద బ్రేక్‌ఫాస్ట్. స్కిప్ చేస్తే మంచిదా? అసలు మంచిది కాదు. మార్నింగ్ లేవగానే మనకి ఎర్లీ మార్నింగ్ వితిన్ 1 అవర్ లోపు బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వాలి. కానీ ఖాళీగా ఉంచుకోవద్దు పొట్ట. ఎందుకంటే యాసిడిటీ ఇట్లాంటివన్నీ పెరుగుతాయన్నమాట. కాబట్టి మార్నింగ్ మీరు షేక్ అన్నా తాగండి, లేకపోతే మనకి చిన్న ఫ్రూట్ సలాడ్స్ ఇట్లాంటివన్నా తినండి. బట్ వెంటనే వితిన్ 1 అవర్ లోపు ఏదైనా ఇవ్వాలన్నమాట. అప్పుడు మెటబాలిజం కరెక్ట్‌గా వెళ్తుంది. రైట్? సో, చాలామంది చేసే పిచ్చి పొరపాటు ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ తక్కువ తీసుకుంటారు. లంచ్ దీనికన్నా హెవీ తీసుకుంటారు. దీనికన్నా హెవీగా డిన్నర్ ఉంటుంది. అందువల్ల లావు అయిపోతారన్నమాట. బట్ యాక్చువల్‌గా స్లిమ్ అవ్వాలంటే ఫార్ములా ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ షుడ్ బి న్యూట్రిషియస్, అంటే ఎక్కువ అని కాదు. న్యూట్రిషియస్ అంటే ఎక్కువ పోషకాలు ఉండాలి. అంటే క్యాలరీస్ వైస్ లంచ్ ఓకే. మిడ్ మిడ్ మీల్ కాబట్టి కొంచెం ఎక్కువైనా తినొచ్చు. మెయిన్ మీల్‌గా ఉండొచ్చు. డిన్నర్ తక్కువ తినాలి. ఓకే. సో, డిన్నర్ మెనూకి చాలామంది డబుల్ రివర్స్‌లో చేస్తుంటారు. అందువల్ల లావు అయిపోతుంటారన్నమాట. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో కొంతమంది బ్రెడ్ ఇట్లాంటివి తీసుకుంటారు. బట్ దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే షుగర్ ఉంటుంది ఎక్కువ. ఇవి పాతకాలంలో ఓకే. వాళ్ళకి పొలం పనులు, వర్క్ చేసే వాళ్ళకి ఓకే. వాళ్ళకి ఇట్లాంటివి కావాలి. వాళ్ళకి అసలు పిప్పి ఉండకూడదు. అందుకని ఫ్రూట్ జ్యూసులు తాగేవాళ్ళు. ఇప్పుడు ఫ్రూట్స్ జ్యూస్ వద్దు మనకి. ఫ్రూట్స్ తినాలి. ఓకే. ఇట్లాంటివి వద్దు. ఇది మైదాతో చేసేవన్నమాట. బ్రెడ్స్ షుగర్‌తో ఎక్కువ ఉంటుంది. రిఫైన్డ్ ఫ్లోర్ ఇట్లాంటివి వద్దన్నమాట. దోస ఓకేనా? దోస దేనితో తయారు చేస్తారు బై ద వే? కేవలం రైసే. కాబట్టి వైట్ రైస్ తిన్నట్టే. బ్రౌన్ కలర్ వచ్చిందంటే వైట్ రైస్‌ని మాడిచ్చామన్నమాట అంతే. కాబట్టి సరిపోతుందా? వైట్ రైస్ తిన్నట్టు ఇండైరెక్ట్‌గా. ఆయిల్‌లో ముంచేసుకున్నాం అంతే. ఆయిల్‌లో కొంచెం యాడ్ చేసుకున్నాం. గారె, వడ ఇట్లాంటివి ఓకే. ఇట్లాంటివి వద్దు. డోనట్స్ ఇట్లాంటివి కావాలా? వద్దు మనకి. ఇవన్నీ కూడా మైదాతో చేసినవి, ప్లస్ ఫ్యాట్ ఎక్కువ, సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. పోనీ ఇవన్నీ ఫ్యాట్ ఉండదు. మంచిగా ఇడ్లీ ఓకేనా సార్? ఫ్రెష్‌గా ఉంటది. యెస్, ఫ్రెష్‌గా ఉంటది. పూరితో పోలిస్తే ఆ ఇడ్లీ మంచిదే. పూరితో పోలిస్తే. కానీ ఇడ్లీలో దేనితో తయారవుతుంది మళ్ళా అగైన్? రైస్. అంటే రైస్ ఆల్రెడీ తింటున్నావు కదా! కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. వైట్ రైస్ అంటే బ్రౌన్ రైస్ కన్నా వైట్ రైస్ ఇంకా వరస్ట్. బ్రౌన్ రైస్ కొంతలో కొంత బెటర్. ఎందుకంటే పొట్టుంది దాంట్లో, విటమిన్స్, మినరల్స్ కొన్ని ఉంటాయి మనకి. కాబట్టి మనకి ఆ వైట్ రైస్‌లో డైరెక్ట్‌గా నువ్వు అదే పిండిని నువ్వు ఇడ్లీలో వాడుకున్నావు. ఏమవుతుందో చెప్పు? నువ్వు ఓన్లీ షుగర్ తిన్నట్టే అన్నమాట. కాబట్టి కార్బోహైడ్రేట్స్ మనకి అడిక్షన్ ఉన్నాయి. మన పిండి పదార్థాలు తింటా ఉన్నాం. కాబట్టి మనకి ఇట్లా తింటే ఎలా ఉంటది? పిల్లలకి కూడా పెడతాం కదా! బ్రెడ్ అండ్ జాము. సో, అట్లాగనే మనకి క్రీమ్స్ పెడుతుంటాము. అట్లాగనే మనకి కార్న్ ఫ్లేక్స్ ఇట్లాంటివి ఇస్తాం. సో, ఓట్స్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్సే. ఓట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. కార్న్ ఫ్లేక్స్ కూడా కార్బోహైడ్రేట్స్‌కి వస్తుంది. జాము, ఈ క్రీమ్స్, హనీ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది. ప్రోటీన్ లేదు కదా! అట్లాగనే గుడ్ ఫ్యాట్ లేదు. సో, ఇట్లాంటివి ఓకేనా? ఇట్లాంటివి కూడా వద్దు మళ్ళా. సో, మరి ఇది హెల్తీ ఓకే. కొంతలో కొంత బెటర్ గాని బట్ నాట్ ఏ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. ఈవెన్ హెల్తీలో కూడా ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్ అయితే కాదు. పోనీ ఇట్లా ఓకేనా? డైరెక్ట్‌గా అన్నం తింటే? నో, 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 నో. అట్లాగనే బ్రెడ్స్ ఇవన్నీ అనుకున్నాను సరే, కేక్స్ అసలుకే వద్దు. పొటాటో నో, 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 నో. పోనీ డైరెక్ట్‌గా అన్నం తింటే ఓకే. నో, నో, నో. సో, రాంగ్ ఫ్యూయల్ టు ద వెహికల్ అన్నమాట. బండికి మేము పెట్రోల్ ఇవ్వాల్సింది కిరోసిన్ పోస్తే ఎలా ఉంటుంది?
కిరోసిన్ కూడా ఓకే, బండి నడుస్తుంది, కానీ బెస్ట్ పెట్రోల్ కాదు కదా. సో మన గోల్ ఏంటి, బెస్ట్ పెట్రోల్ ఉండాలి, బెస్ట్ ఇంకా ఫ్యూయల్ ఎంత క్వాలిటీ ఉంటే అంత బాగా మన బండి కూడా వెళ్తుంది అనమాట. పోనీ ఇట్లా నూడిల్స్ ఓకే, నో 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 నాట్ ఓకే, ఎందుకంటే మైదాతో చేసింది ప్లస్ కెమికల్స్ ఉంటాయి. ఓకే, మనకి నూడిల్స్ బ్యాలెన్స్డ్ లేదు బ్రేక్ఫాస్ట్ అనేది. పోనీ మైదా రోటీతో చేసేది ఓకేనా, రొట్టెలు, రుమాలి రోటీ ఇవి కూడా వద్దు. మైదాతో చేసిన అసలే వద్దు, బ్రెడ్స్, స్వీట్లు, కేక్లు అవన్నీ వద్దు. మైదా రిఫైన్డ్ ఫ్లోర్ కదా, డేంజర్, షుగర్ కిందే వస్తుంది. పోనీ మనకి మిల్లెట్స్ ఓకేనా, మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది. మీకు ఇంకొక వీడియోలో నేను చూపించాను, మిల్లెట్స్లో 60-70% షుగరే ఉంటుంది. కాబట్టి మిల్లెట్స్ కూడా నాట్ ఓకే. ప్రోటీన్ ప్రతిగా ఉండి 10% లోపే ఉంటుంది. కాబట్టి వైట్ రైస్ కన్నా కొంచెం బెటర్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లిటిల్ క్యాలరీస్ ఉంటాయి. కానీ మిల్లెట్స్ని మళ్ళీ ఆయిల్లో ముంచేసి మిల్లెట్స్ వడదీస్తే ఓకేనా, నాట్ ఓకే. కుకింగ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. ట్రెడిషనల్గా పోనీ డైరెక్ట్ ఎట్లా తింటే సార్, సౌత్ ఇండియన్ ప్లాటర్ ఇట్లా తిన్నాం అనుకోండి, తినచ్చు, కానీ సౌత్ ఇండియన్ ప్లాటర్లో. కానీ ప్రాబ్లం ఏంది, అవన్నీ మన తాతల టైంలో పొలం పని చేసుకున్నప్పుడు తిన్న ఫుడ్ అనమాట. వాళ్ళకి ఓకే, మనకి నాట్ ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది 1G ఫుడ్, మనమేమో 5G సెల్ ఫోన్ వాడుతున్నాం. 5G సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు అంటే జీ అంటే జనరేషన్స్ అనమాట. 5 జనరేషన్ మారింది టెక్నాలజీలో, ఫోన్లో, కానీ ఫుడ్లో 1Gనే ఉంది. ఇంకా పాతకాలం ఫుడ్ తింటున్నాం మనం, దీంట్లో 5G రాలే. ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ 5G అనుకోండి. సో దీంట్లో షుగర్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ బాగా తగ్గిపోయాయి. వాళ్ళకి ఓకే, మనకి అంత ఎక్కువ అవుతుంది. ఇంకా పండగలో ఇంకా తీసుకుంటూ పండగ తీసుకుంటాం. ఈ పండుగలో కూడా పాతకాలం లాగానే తీసుకుంటూ ఉంటాం. వీటిలో హై క్యాలరీస్, హై ఫ్యాట్ ఉంటుంది, హై షుగర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిలో మనం తగ్గట్టుగా మనకి చేసుకోవాలన్నమాట. మీకు తెలియని చాలా మందికి ఏంటంటే ఈ బ్లడ్ షుగర్ అనేది పెరుగుతుంది అనమాట. మనకి ఎప్పుడైతే మనం ఇడ్లీ, వడ, దోశ ఇట్లాంటి తిన్నప్పుడు బ్లడ్ షుగర్లు పెరుగుతూ ఉంటాయి. పెరిగేకుంది షుగర్ వల్ల కూడా ఫ్యాట్ పెరుగుతుంది. చాలా మంది నాన్ వెజ్ తింటేనే ఫ్యాట్ పెరుగుతుంది అనుకుంటారు. ఓకే, నేను నాన్ వెజ్ తింటేనే ఫ్యాట్ పెరుగుతుంది, అట్లాగనే నేను ఆయిల్ తింటేనే ఫ్యాట్ పెరుగుతుంది అనుకుంటారు. ఫ్యాట్ తింటేనే ఫ్యాట్ పెరగదు, ఫ్యాట్ తింటే ఫ్యాట్ కూడా పెరుగుతుంది. నాన్ వెజ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా తింటే కూలా పడుతుంది. ఈవెన్ ఇడ్లీ తిన్నా కానీ ఫ్యాట్గా వస్తుంది. ఆ విషయం తెలియదు చాలా మందికి. ఇడ్లీ దోశల వల్ల కూడా 2 ఇడ్లీ కావాల్సి 4 ఇడ్లీ తిన్నాం అనుకోండి, దట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్, ఎక్సెస్ ఎనర్జీ, ఎనీథింగ్ కన్వర్ట్ ఇంటూ. పోనీ ఇట్లా ఓకేనా, మనకి ముంబైలో తీసుకుంటారు చూసారా, ఈ టైప్ ఓకేనా, ఇది కూడా కాదు. మహారాష్ట్ర ఈ టైప్లో సమోసాలు ఓకేనా, నో 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 నో. ఓకే, సో ఇవన్నీ కూడా ఆయిల్లో ముంచింది. సమోసా దేంతో తయారు చేస్తారు, మైదా. ఓకే, సో మనకి ఇట్లాంటివన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి. మన అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినొచ్చా, తినకూడదు. ఓకే, మన ఎక్కువ నవడేస్ కామన్ అయిపోతుంది. దీనివల్ల మనకి ప్యాంక్రియాస్ అనేది మెయిన్ అనమాట, రూలింగ్ చేస్తుంది మన బాడీ మీద. ఈ క్లోమం అంటారు, క్లోమ గ్రంథిలో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అని ఉంటుంది. బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే, ఇన్సులిన్ హార్మోన్ మన షుగర్ కొంచెం తినగానే టకాన్ కట్ డౌన్ చేస్తూ ఉంటుంది. బాడీలో 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. దాంట్లో 114 న్యూట్రియంట్స్ ఎవ్రీడే కావాలి, రోజువారీ కావాలన్నమాట. మనం 114 న్యూట్రియంట్స్ ఇస్తున్నాం, ఇవ్వట్లే. డే టైంలో మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ కావాలి, కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అంటారు, ఎందుకంటే ఎనర్జీ ఇస్తుంది అనమాట. కానీ నైట్ టైము పడుకున్నప్పుడు రిపేర్ అవుతుంది, రీజనరేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవగానే బేబీ సెల్స్ ఉంటాయి, కొత్తగా ఏర్పడిన సెల్స్ అనమాట. రాత్రి అంతా పడుకున్నప్పుడు తయారవుతాయి చూస్తారా, అవి అడుగుతాయి 114 న్యూట్రియంట్స్ కావాలి డాడీ, నువ్వు ఇస్తున్నావా అని చెప్పేసి. నువ్వేమంటావు, నాకు ఇడ్లీ దోశ ఇస్తానంటావు. అంటే ఇండైరెక్ట్గా సింపుల్ షుగర్స్ అనమాట, షుగర్ ఇస్తున్నావు ఎక్కువ. అది బాడీకి అర్థం కాదు. షుగర్ ఇస్తే ఏమవుతుందంటే ఇన్సులిన్ అటాక్స్ అవుతుంది అనమాట. ఇన్సులిన్ మనకి ఎప్పుడైతే పోహా, ఇడ్లీ, దోశ, మిల్లెట్స్ ఇట్లా ఇచ్చామనుకోండి, మెజారిటీ 60%, 70% షుగర్ ఉంటుంది కార్బోహైడ్రేట్. లోపల గ్లూకోజ్ ఏర్పడుతుంది, మ్యానోజ్, గ్లూకోజ్ ఇట్లాంటివి. దాంతో ఇన్సులిన్ రెడీగా ఉంటుంది అనమాట. ఏం చేస్తుంది దాని డ్యూటీ, షుగర్ని పెరగకుండా చూసి ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ షుగర్ పెరగకుండా చేసే ప్రాసెస్లో ఆ ఎనర్జీని కొవ్వులాగా మారుస్తుంది. ఓకే, అందుకని ద మోర్ మీరు ప్రొవోక్ చేసేకుంది షుగర్ని తిని, ఇన్సులిన్ ప్రొవోక్ చేసేకుంది ఎక్కువ ఫ్యాట్ ఫామ్ అవుతుంది. అందుకని ఇన్సులిన్ ఈజ్ కాల్డ్ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ అంటారు అనమాట. సో ఇదే సైకిల్స్ ఈవెన్ కొంచెం లేట్గా తిన్నాం అనుకోండి, ఇదే తింటాం కదా, నేచర్ ఆఫ్ ద ఫుడ్ అయితే ఇదే. కానీ బ్రేక్ఫాస్ట్ మానేసినా కానీ ఆల్మోస్ట్ తర్వాత నుంచి ఇదే తింటాం. కానీ దాని బదులు మనకి ఫాస్టింగ్ ఉంటే, అందుకే మానేసాను సార్, ఫాస్టింగ్ ఉంటే మజిల్ లాస్ అవుతుంది, బోన్ లాస్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, 4 వెయిట్స్ ఉంటాయి మా బాడీలో. వెయిట్ అంటే 4: మజిల్ వెయిట్, బోన్ వెయిట్, వాటర్ వెయిట్, ఫ్యాట్ వెయిట్. మనకి ఫ్యాట్ తగ్గకపోగా మజిల్, బోన్ తగ్గిపోతుంది. దాన్ని ఓల్డ్ ఏజ్లో తగ్గిపోతుంది. ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మనకి ఫుడ్ తగ్గించడం కాదు, మానేయటం కాదు, కరెక్ట్ వేలో తినాలి. అందుకనే బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ప్రోటీన్స్ బేస్డ్, అంటే క్యాలరీస్ తక్కువ ఉండాలి, విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉండాలి. ఇట్లాంటి తీసుకుంటే, బ్యాలెన్స్ ప్రోటీన్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మీకు ఇన్సులిన్ అటాక్ రాదు, షుగర్ అటాక్ రాదు. దీనివల్ల మనకి ఫ్యాట్ ఎక్కువ ఫామ్ కాకుండా ఉంటుంది, ప్లస్ మన హెల్తీగా సటైటీ కూడా ఉంటుంది. ఈ మన షుగర్కి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వెంటనే ఆకలి కూడా ఇస్తుంది.
మీరు చూడండి మనకి ఎక్కువ నాన్ వెజ్ తినే ఉన్న చూసారా, సింహము, పులులు అవి, అంటే నాన్ వెజ్ తినమని కాదు కానీ మీకు ప్రోటీన్ ఎక్కువ తినటం వల్ల వాళ్ళకి ఒక యానిమల్ తిందనుకోండి వెంటనే ఫుల్ హెవీ అయిపోతుంది, ఇంకా దానికి పడుకుంటుంది అది, ఇంక తర్వాత వేటాడదు. వేరే మనుషులు అనుకోండి, అంటే కొన్ని చోట్ల షుగర్ వాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు తింటూనే ఉంటుంటారు కొంతమంది. అందుకే అంటుంటాం మనం, ఏందిరా గేదెలా తింటున్నాం అట్లానే మేకలాగా తింటూ ఉంటాం. సరే గోట్ ఏం తింటూనే ఉంటుంది, బికాస్ దే ఈట్ వెజిటేరియన్. అంటే వెజిటేరియన్ తినద్దంటలే, బట్ మోస్ట్ ఆఫ్ ద వెజిటేరియన్లో షుగర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్. మీరు తినగానే వెంటనే ఇన్సులిన్ వచ్చేసి కట్ చేస్తుంది, అంత మళ్ళీ ఆకలేస్తూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది. చూడండి అది మనకి అదే ప్రోటీన్ బేస్డ్ ఇట్లాంటి తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం ఉంటుంది అనమాట. అదే మనం ఎగ్జాక్ట్లీ ప్రోటీన్ బేస్డ్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ ఉంది. ఇది హై ప్రోటీన్ కాదు, బ్యాలెన్స్డ్, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్. విటమిన్స్, మినరల్స్, కొంచెం లో షుగర్ ఉంటుంది, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది మన దగ్గర. విటమిన్స్, మినరల్స్ అన్నీ మనకి అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ బ్రేక్ఫాస్ట్గా అవార్డు వచ్చింది. అట్లనే వెయిట్ తగ్గాలంటే స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే సైకిల్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్స్ అనేది బెస్ట్ బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే జస్ట్ 200 క్యాలరీస్లో ఇంత న్యూట్రిషన్ ఉంటుంది. ఓకే, దాదాపు 50 పైన న్యూట్రియంట్స్ ఉంటాయి. దీన్ని న్యూట్రిషన్ డెన్స్ అంటారు, క్యాలరీ లెస్ అంటారు. మనం తినే ఫుడ్లో క్యాలరీస్ డెన్సిటీ ఉంటుంది, బట్ న్యూట్రిషన్ లెస్ ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవటం వల్ల షేక్ అనేది మనకి అదే డబ్బులు, ఆ డబ్బులు ఇటు పెట్టుకుంటే చాలు. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటాం కదా, ఆ డబ్బులు ఇటు పెట్టుకుంటే చాలు. మనం తినే ఫుడ్లో ఏమైందంటే మన తాతల టైంలో ఓకే, ఇప్పుడు బాగా ఈ పెస్టిసైడ్స్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంటే మనకి చెప్పింది అనమాట, మనకి ఎక్కువ మన కూరగాయల్లో ఎక్కువ విష పదార్థాలు ఉన్నాయని, ఆ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అట్లాగే మీరు చూసుంటారు చికెన్లు పాతకాలంలో మనకి, ఇప్పటికైనా మనకి 3 నెలలు పడుతుంది జనరల్గా మనకి గ్రామాల్లో వచ్చేది. ఈ ఫార్మ్ కోడిలు ఉన్నాయి చూసారా, ఫార్మ్ కోడిలు 15 డేస్లో 20 డేస్లో పెద్ద కోడి అయిపోతుంది. సో దాంతో ఇంజక్షన్ పెట్టి చేయటం వల్ల ఆ ఇంజక్షన్ ఎఫెక్ట్ మన కెమికల్స్ మన బాడీలో బ్లడ్లోకి వెళ్తుంది. దీన్ని ఫామ్ ఫెడ్ అంటారు. ఫామ్ ఫెడ్ అంటే ఫామ్లో పెంచిన అన్నమాట, కౌలు, గేదెలు ఇవన్నీ. దీని బదులు మనకి మనకి గ్రాస్ ఫెడ్ ఉంటాయి చూసారు, గ్రాస్ ఫెడ్ అంటే డైరెక్ట్గా నేచురల్గా మనం తీసుకెళ్తాం, అది బెటర్ అనమాట. అన్ఫార్చునేట్లీ వీటిలలో ఏమవుతుందంటే ఒకటి కథలు అవి, దానివల్ల ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ దానికి మనకి ఆర్టిఫిషియల్గా దాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. ప్లస్ పాలు మామూలుగా అయితే ఇంజక్షన్ ఇవ్వకుండా ఆక్సిడేషన్ ఇవ్వలేదు అనుకోండి, 3 లీటర్స్ ఇచ్చిన అనుకోండి, ఇంజక్షన్స్ ఇస్తే 5, 7, 8 10 దాకా వెళ్తాయి. కాబట్టి ఫార్మర్స్ ఏం చేస్తారంటే పక్కన ఇంజక్షన్ పెట్టుకుని ఇంజక్షన్ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే దాని పాలు ఎక్కువ రావాలి. ఆ హార్మోన్స్ మన బాడీ మీద పనిచేస్తాయి, దానివల్ల మన హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి అనమాట. సో మీరు యాపిల్స్ తిన్నాం అనుకోండి, దాని మీద యాపిల్ కోడ్ మనకు వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది చూసారా, ఈ వ్యాక్స్ కోటింగ్ లోపల మనకి డైజెషన్ ప్రాబ్లమ్ చాలా వస్తాయి అనమాట, దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అట్లాగనే మనం తినే ఫుడ్ మనం టూ మచ్ హీట్ చేయటం వల్ల 47 సెంటిగ్రేడ్ దాటింది అనుకోండి, మన ఎంజైమ్స్, విటమిన్స్ అన్ని చచ్చిపోతాయి, డీనేచర్ అయిపోతాయి. దీని అందుకే ఆర్ యూ కుకింగ్ అవే విటమిన్స్ అంటారు. మన కుకింగ్ స్టైల్ చాలా వరకు టూ మచ్ ఎక్కువ హీట్ చేస్తుంటారు అనమాట. సో అందువల్ల మనకి బయట పోని ఫుడ్ తినామంటే ప్యాకెట్ ఉంటుంది సార్, లేస్, చిప్స్, జంక్ ఫుడ్స్ పిల్లలకి పెడతాము, ఫిట్టర్స్ అవి ఇవి పెడుతూనే ఉంటాం, మనకి అన్ని అన్వాంటెడ్ అనమాట. వీటిలో ఎక్కువ షుగర్ ఉంటుంది. ఇది మనకి షుగర్ అనేది కొకేన్తో సమానం. యాక్చువల్ కొకేన్ కన్నా 8 టైమ్స్ అడిక్ట్ అంటారు షుగర్. అంటే 8 రెట్లు అడిక్షన్ ఉంది, అంటే తినాలనిపిస్తూ ఉంటుంది. జంక్ ఫుడ్ అందుకే తినేవాళ్ళు ఆపలేరు, రైస్ తినేవాళ్ళు మానేయమంటే మానేయలేరు. సో కాబట్టి పాత కాలంలో పనిచేసిన దానికి అప్పుడు ఇప్పుడున్న నార్మల్ ఫుడ్కి మ్యాచ్ అయింది. ఇప్పుడు కూర్చుంటున్నాం, స్మార్ట్ వర్క్ చేస్తున్నాం, కానీ పాతకాలం ఫుడ్ తింటున్నాం, 1G ఫుడ్ తింటున్నాం. మనకి 5G ఫుడ్ తినొచ్చు కదా అంటాం. మనకి లైఫ్ స్టైల్లో మార్పు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. కూర్చొని అక్కడే అయిపోవటం, నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, అందరు బిజీ, గేమ్స్ ఆడుకుంటున్నారు, కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నారు. రియల్ లైఫ్లో చెమట అసలు గారట్లే, అక్కడే కూర్చున్నాం గల్లాపెట్టె ముందు, షాప్ ముందు, జాబ్లో, కంప్యూటర్ ముందు. ఈ బిజీ లైఫ్ స్టైల్ ఎంత బిజీ అయిపోయిందంటే ఫుడ్ యాప్స్ బాగా పెరిగిపోయినాయి, జొమాటో, స్విగ్గీ ఇట్లాంటివి. కర్రీ పాయింట్స్ ఎట్లా పెరిగిపోయిందో అట్లా అనమాట, కర్రీ చేసుకుని ఓపిక లేదు, అంతా వెళ్ళి రెడీమేడ్ తీసుకున్నాం. సో అట్లనే అనమాట, బిజీ లైఫ్ స్టైల్ అయింది. కాబట్టి అక్కడ తినే బదులు ఇది తీసుకుంటే బెటర్ కదా అంటున్నాను. దీనివల్ల క్యాలరీస్ తక్కువ ఉంటాయి, బ్యాలెన్స్ న్యూట్రిషన్, విటమిన్స్, మినరల్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. ఇవి సైంటిఫికల్లీ ప్రూవెన్, ఆల్మోస్ట్ 50 సంవత్సరాల నుంచి ప్రూవెన్ అయిందనమాట. దీని ద్వారా ఫ్యాట్ తగ్గి మళ్ళీ పెరగకుండా ఉంటానికి కూడా ఉంది. లో GI టెస్టెడ్ కూడా, లో గ్లైసెమిక్ ఇండెక్స్, డయాబెటిక్ వాళ్ళకి ఫ్యాట్ పెరగకుండా అన్నిటికీ పనికి వస్తుంది. అవార్డు విన్నింగ్, నేను ఇందాక అనుకున్నాం బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని. మీరు తినే హెల్దీ మీలే ఉంటుంది, హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటుండొచ్చు, బట్ దానికన్నా బెస్ట్ అనమాట, బెస్ట్ హెల్దీ ఐడియల్ బ్రేక్ఫాస్ట్ అనేది అనమాట. ఇది అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ మీల్ రిప్లేస్మెంట్, భోజనం ప్లేస్లో రీప్లేస్మెంట్. మీల్ రిప్లేస్మెంట్ అవ్వాల్సినప్పుడు కొన్ని రకాల కండిషన్స్ ఉంటాయి అనమాట, కొన్ని లేబులింగ్, ఆకలి వేయకూడదు, ప్లస్ ఎన్ని సప్లిమెంట్, విటమిన్స్, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అవన్నీ ఉంటుంది. దీని ప్రకారం ఫాలో అవుతుంది నామ్స్ ప్రకారం. కాబట్టి #1 ఇన్ ద వరల్డ్ మీల్ రిప్లేస్మెంట్ అనమాట, భోజనం ప్లేస్లో అని ప్రోటీన్ సప్లిమెంట్ కంబైన్డ్. వెయిట్ మేనేజ్మెంట్లో కూడా వీఆర్ ద #1 బ్రాండ్. సో ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్ట్స్, మామూలు ప్రొడక్ట్స్ కదా, అవార్డ్ విన్నింగ్ ప్రొడక్ట్స్. ఒక షేక్ అనేది, ఫార్ములా 1 షేక్ 380 టెస్టులు చేసిన తర్వాత మన నోట్లోకి వస్తుంది.
సీడ్ టు ఫీడ్ అంటారు. సీడ్ నుంచి ఫీడ్ మౌత్లోకి రావడానికి ఇన్ని రకాల టెస్ట్లు వేసిన తర్వాత మన ఇంటికి వస్తుంది అనమాట. మల్టీవిటమిన్ టాబ్లెట్ 470 టెస్ట్లు వేసిన మన నోట్లోకి వస్తుంది. హెర్బల్ టీ అఫ్రెష్ అనేది 120 టెస్టులు. కాబట్టి మీరు చూడండి, వెరీ హై క్వాలిటీ. 300 స్టాఫ్ సైంటిస్ట్ ఉన్నారు, 50 మంది పైగా పిహెచ్డీస్ ఉన్నారు. FSSAI గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఒక్క సంవత్సరంలో 77 మిలియన్ షేక్స్ వెళ్ళినాయంటే చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 బిలియన్ దాకా వెళ్ళిపోతున్నాయి షేక్స్. ఓకే, అంతమంది వాడుతున్నారు డైలీ. సో దీన్ని బ్యాలెన్స్ న్యూట్రిషన్ని మళ్ళీ మేము పర్సనలైజ్ చేస్తాం. ఒక్కొక్క బాడీ టు బాడీ ఎట్లా తీసుకోవాలి, అవసరం దగ్గర మారుస్తాం. ప్లస్ దీంతో పాటు హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ కూడా మేము డిజైన్ చేస్తాం. ఎక్సర్సైజ్లు ఎట్లా హెల్దీగా ఉండాలి రోజు మొత్తంలో. సో ఇది నా గురించి మీకు ఆల్రెడీ నేను గురించి చెప్పుకున్నాను. నేను గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నప్పుడు నాకు కూడా పట్టు ఉండేది. నేను MSc ఇన్ జువాలజీ, IAS ఇంటర్ దాకా వెళ్ళాను. బట్ నాకు సైన్స్ తెలుసు కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసేవాడిని కాదు. చాలా మంది డాక్టర్లు కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు సైన్స్ తెలుసు కానీ ప్రాక్టికల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. వాళ్ళు మిసెస్ ఏది పెడతా ఉంటే హాస్పిటల్లో క్యాంటీన్ లేదంటే అది తింటూ ఉంటారు చాలా మంది. సో అన్ఫార్చునేట్ నా పట్టు కూడా అట్లా బయటకు వస్తూ ఉందన్నమాట. ఈ ప్రాసెస్లో నేను తగ్గాను, బాగా తగ్గాను. నేను జిల్లా రిజిస్టర్గా నేను నల్గొండ, ఖమ్మం, విజయవాడ ఇట్లాంటి ప్లేస్లో చేశాను. కొన్ని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్గా చేశాను. నాకు బిజీ లైఫ్ స్టైల్ ఉండేది. నేను రోజు 10 టెన్త్ పైన చాయ్ కాఫీ తాగుతుండేవాడిని. బిజీ హడావుడి ఎక్కువ ఉండేది. బిర్యానీ తింటుండేవాడిని. దానివల్ల నాకు కూడా పొట్ట పెరిగింది. నేను తగ్గాను, మా మిసెస్ తగ్గింది. మా మిసెస్ చూడండి సింథియా ఎంత తేడా వచ్చిందో. చాలా స్లిమ్ అయిపోయింది. తన ఏజ్ ఇక్కడ 23 ఇయర్స్, ఇక్కడ 43 ఇయర్స్, 43 సంవత్సరాలు. ఎంత తేడా ఉంటుంది 20 ఇయర్స్ తర్వాత. వీఆర్ లుకింగ్ మోర్ హెల్దియర్. ఇక్కడ నా ఫోటో 27, ఇక్కడ 51 ఇయర్స్. సో నౌ డే బై డే వీఆర్ లుకింగ్ హెల్దీ అండ్ యంగర్. మా పిల్లలు కూడా ఇచ్చాం, మా స్లిమ్ అయిపోయారు. మా పిల్లలు హైట్ పెరిగారు చూడండి. న్యూట్రిషన్ వల్ల అంత బెనిఫిట్ ఉందన్నమాట. నేను హాఫ్ మారథాన్ చేస్తాను, 21 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను, 40 కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తాను, ట్రయాథ్లెట్ని మా వైఫ్ అందరు పిల్లలు అందరూ వర్కౌట్ చేస్తాను. స్పోర్ట్స్ అండ్ న్యూట్రిషన్లో ఉన్నాం. మేము యాక్చువల్గా చేసేది ఏంటంటే ఇది అనమాట. పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ అంతా మారుస్తుంటాం. ఎక్సర్సైజ్ దగ్గర నుంచి వాళ్ళ క్లాసులు కండక్ట్ చేస్తాం, వాళ్ళ గ్రూప్ వర్కౌట్ చేపిస్తాము. అట్లాగనే వాళ్ళకి రియల్గా రిజల్ట్స్ వాళ్ళ కళ్ళ ముందే షేర్ చేపిస్తాం. ఒకరినొకరు షేర్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అట్లాగనే మీరు వాళ్ళ రిజల్ట్స్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఎవ్రీ వీక్ ఎలా తగ్గుతున్నారు, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు సెలబ్రేట్ చేయటం, సక్సెస్ని రికగ్నైజింగ్ చేయటం, వాళ్ళకి వంట దగ్గర నుంచి ఏం తినాలి, ఎలా తినాలి, ఫ్రిడ్జ్లో ఏమి ఉండాలి, డైనింగ్ టేబుల్ మీద ఏమి ఉండాలి, షాపింగ్కి వెళ్ళినప్పుడు తినాలి, అన్ని మేము నేర్పిస్తాం. మా రిజల్ట్ చూడొచ్చు మీరు. కలర్ అంతా ఇంప్రూవ్ అయిపోయింది చాలా మందికి. హెల్తీ స్కిన్ అనమాట. హెల్తీ స్కిన్ ఎట్లా అవుతుంది. అట్లానే టీనేజ్ ఒబేసిటీ, చాలా మంది టీనేజ్ పీపుల్ మా దగ్గరికి చాలా మంది ఒబేసిటీ గురించి వస్తారు. వీ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. అట్లాగనే మనకి ఈవెన్ సీనియర్ సిటిజన్స్, ఏజ్ పెరిగిన వాళ్ళు కూడా పాపం వెయిట్ లాస్ గురించి చాలా స్ట్రగుల్ అవుతుంటారు. వాళ్ళందరికీ మేము హెల్ప్ చేస్తాం. అట్లనే హౌస్ వైఫ్ చాలా మంది మా దగ్గర మంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు. పాపం సెలబ్రిటీస్ చాలా మంది వస్తారు మా దగ్గర. వెయిట్ లాస్, లేడీస్ లావ్ అయిపోయిన తర్వాత చాలా కష్టం అవుతుంది, వాళ్ళకి మనకు వస్తుంది. 40 కిలోస్, 50 కిలోస్, 60 కిలోస్ తగ్గిన వాళ్ళు మా దగ్గర. 50 కిలోలు తగ్గడం అంటే మాటలే కాదు కదా. సో యూ కెన్ సీ సమ్ ఆఫ్ ద రిజల్ట్స్. 60 కిలోస్, 70 కిలోస్, 70 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారంటే చూడండి. 75 కిలోస్, 80 కిలోస్. ఇంత రిజల్ట్స్ మీకు బయట ఎక్కడ కనిపించవు. టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఉన్నారు మా దగ్గర, డాక్టర్ డేవిడ్ హీబర్. ఆయన గురించి మీరు ఇక్కడ పుస్తకం చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం వెంటబడుతుంది అనమాట. ఆ ప్రొఫెసర్ మా దగ్గర, మేము గురువుగారు అనమాట. మేము ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం. అట్లా డాక్టర్ లూయి గినార్, నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయన దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాం. టాప్ మోస్ట్ డైటీషియన్స్, అడ్వైజర్స్, బోర్డు మెంబర్స్ ఉన్నారు, రిజిస్టర్డ్ డైటీషియన్స్, ప్రొఫెసర్లు. వాళ్ళ దగ్గర మేము ట్రైనింగ్. డాక్టర్ డానర్, ఆయన స్పోర్ట్స్ న్యూట్రిషన్. డాక్టర్ సుసాన్ బోవర్మన్ ప్రొఫెసర్ అనమాట, అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నాం. డాక్టర్ జాన్ అబ్నవి, అమెరికాలో వైట్ హౌస్లో హెల్త్ సెక్రటరీ చేసిన అనుభవం ఉంది. ఆయన మా కంపెనీ CEO అనమాట. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం. 17th యునైటెడ్ స్టేట్స్ సర్జన్ జనరల్గా చేశారనమాట డాక్టర్ రిచర్డ్ హెన్రీ కార్మోనా. ఆయన మా దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాం. సో యూ కెన్ అండర్స్టాండ్. కాబట్టి మేము ఒలింపిక్ టీమ్స్ కూడా, మేము రీసెంట్లీ టోక్యో ఒలింపిక్స్ కూడా మేము అఫీషియల్ న్యూట్రిషన్ పార్ట్నర్స్. మానికా బత్రా టేబుల్ టెన్నిస్, లక్ష్య సేన్ బ్యాడ్మింటన్, మేరీకామ్ బాక్సింగ్ అందరూ మా బ్రాండ్ అంబాసిడర్ అనమాట. క్రిస్టియానో రొనాల్డో అవర్ బ్రాండ్ అంబాసిడర్. విరాట్ కోహ్లీకి మా బ్రాండ్ అంబాసిడర్. ఆయనతో లంచ్ చేసిన మాకు అవకాశం దొరికింది మెంటర్ ఫ్యామిలీతో. నన్ను కలవాలనుకుంటే ఇవి డీటెయిల్స్ అనమాట. ఈమెయిల్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ మమ్మల్ని కలవచ్చు మీరు. సో మీరు నచ్చిందంటే వీడియో మీరు 10 మందికి హెల్ప్ చేయండి. వాళ్ళకి కూడా తెలియదు పాపం, నేను ఇడ్లీ దోశ బాగానే ఉంది కదా అనుకుంటారు వాళ్ళు. బాగానే ఉంది కానీ దానికన్నా బెస్ట్ ఉన్నాయి కదా అని చెప్పండి. సో వీడియో నచ్చిందంటే ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.